మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన నటించిన మనశంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో అటు మాస్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించారు. అంతేకాకుండా చిరు కెరీర్లోనే తొలిసారి 300 కోట్ల క్లబ్లోకి ప్రవేశించారు. మొత్తానికి వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ విజయంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. క్యాథరిన్ ముఖ్య పాత్రలో కనిపించగా భీమ్ సిసిరేలియో సంగీతం సమకూర్చారు. అలానే ఈ సినిమాని చిరంజీవి కూతురు సుష్మిత కొనిదల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో జోరుగా ఓ చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మూవీలో ఆ నటి ఉంటే హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ నటి ఎవరా అని అంతా తెగ కామెంట్స్ చేస్తూ డిస్కషన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా ఇది మూడో విక్టరీ. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో హిట్ సినిమాలకు ఒకే కామన్ పాయింట్ ఉందని కొందరు అభిమానులు చెబుతున్నారు. అదే నటి క్యాథరిన్ తెరిసా. వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల్లో క్యాథరిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పోషించింది. దాంతో క్యాథరిన్ చిరంజీవికి లక్కీ చామ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అలానే ఇక ఖైదీ నంబర్ 150 సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం క్యాథరిన్ ఎంపిక చేశారు. కానీ షూటింగ్ మొదలయ్యే ముందు ఆమె స్థానంలో లక్ష్మీరాయిని తీసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఆ నటి విజయానికి కారణమని చెప్పడం సరైనది కాదని కొందరు వాదిస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ కు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, వాటికి మరే ఇతర కారణాలు వెతకొద్దని చెబుతున్నారు.